బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దశాబ్దాల పాటు మావోయిస్ట్ ఉద్యమానికి దిశానిర్దేశం చేసిన ఆ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి అగ్రనేత ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి దేశ రాజధాని ఢిల్లీలో లొంగిపోయినట్లు తెలుస్తోంది. గణపతి ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయనను ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేయాలని కేంద్రం విధించుకున్న గడువు సమీపిస్తున్న తరుణంలో ఈ లొంగుబాటు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, మౌనిక, మావోయిస్టు చరిత్రలో ఒక కీలక ఘట్టం అయితే చోటు చేసుకుంది. మావోయిస్టు పార్టీకి ఎక్కువ సంవత్సరాలు కూడా ప్రాతినిధ్యం వహించిన కార్యదర్శి హోదాలో మావోయిస్టు పార్టీలో చురుగ్గా పనిచేసిన మావోయిస్టు మాజీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోయేందుకు చర్యలు అయితే చేస్తున్నట్టు మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికే ఇది ఎవరైతే ఇప్పుడు ప్రస్తుత మావోయిస్ట్ పార్టీ చీఫ్ తిరుపతి తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయిన తర్వాత ఈ తెలంగాణ ఎస్ఐబికి మొత్తం కీలక సమాచారం వారు అందించడం జరిగింది. ముఖ్యంగా గణపతి ఆచూకీ కూడా ఇటు ఎస్ఐబి తెలంగాణ ఎస్ఐబి అధికారులు తెలుసుకోవడం జరిగింది. తర్వాత గణపతిని కూడా లొంగిపోయే విధంగా బయటకు తీసుకురావాలని ఇటు లొంగిపోయిన మావోయిస్ట్ లీడర్లతో మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అజ్ఞాతంలో ఉన్న వేరే దేశాల్లో తలదాచుకున్న గణపతిని తిరిగి లొంగిపోయేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకొని కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఆ కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. ఈ నేపథ్యంలోనే ఆ విదేశాల్లో ఉన్న గణపతిని ఢిల్లీకి తీసుకొచ్చినట్లు మనకు తెలిసింది. ప్రస్తుతం కేంద్ర బలగాల ఆధీనంలో గణపతి ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. అదేవిధంగా లొంగిపోయేందుకు కూడా గణపతి ప్రభుత్వంతో కొంత చర్చలు జరిపినట్లు మనకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఏళ్ల తరబడి జైల్లో మగ్గిన మావోయిస్టులను కూడా విడుదల చేయాలి, అలాగే ఆపరేషన్ కగార్ను ఆపేసి మిగతా మావోయిస్టులందరూ కూడా లొంగిపోయేందుకు అవకాశం కల్పించాలని చెప్పేసి కొన్ని డిమాండ్లు కూడా కేంద్ర ప్రభుత్వానికి చేయడం జరిగింది. ఇటు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చర్చించి కొన్ని డిమాండ్లపైన సానుకూలంగా స్పందించినట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ డీజీపీ, తెలంగాణ ఎస్ఐబి ఐజీ వీరందరినీ కూడా ఇటు ఢిల్లీ వెళ్ళినట్లుగా కేంద్ర మంత్రితో సమావేశమైనట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో ఇవాళ లేదంటే రేపు గణపతి లొంగుబాటుని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మావోయిస్టు పార్టీకి ఇది ఒక కీలక ఘట్టం అని చెప్పుకోవచ్చు. మావోయిస్టు అగ్రనేత అయిన గణపతి లొంగుబాటుతో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ లక్ష్యం మార్చి 31 వరకు మావోయిస్టు రహిత భారత్ ని తీసుకువెళ్లాలని అనుకున్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యాన్ని కూడా ఇది ముందుగానే కేంద్ర ప్రభుత్వం అనుకున్న సమయం కంటే ముందుగానే ఇది ఇటు మావోయిస్టు రహిత భారత్ గా తీసుకువెళ్లే విధంగా అయితే కొంత మనకి వెసులుబాటు కలిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గణపతి ప్రస్తుతం వృద్ధాప్య సమస్యలతో పాటు చాలా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ సమయంలో తన కుటుంబ సభ్యులతో గడపాలనే ఒక పిలుపు మేరకు కూడా ఇటు లొంగిపోయిన కేంద్ర మావోయిస్టు చీఫ్ తిరుపతి రాజిరెడ్డి వీరందరి సమక్షంలోనే ఈ నిర్ణయం తీసుకొని తనని లొంగిపోయే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేయటం, కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన సానుకూలంగా స్పందించింది. దీంతో మావోయిస్టు పార్టీ కీలక ఘట్టం జరగనుంది. 40 సంవత్సరాలకు పైగా మావోయిస్టు పార్టీలో కీలక పదవుల్లో పనిచేసి మావోయిస్టు పార్టీని దేశవ్యాప్తంగా కూడా చురుగ్గా తీసుకెళ్లే విధంగా అనేక కార్యక్రమాలు చేసిన మాజీ మావోయిస్టు కార్యదర్శి, కేంద్ర మావోయిస్టు కార్యదర్శి ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి లొంగిపోవటం అయితే ఒక కీలక పరిణామం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీన్ని రేపు ఎల్లుండి ఈ 2 రోజులలో
అధికారికంగా ప్రకటించే విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు కేంద్రంలో ఇటు భారతదేశంలో మావోయిస్టు రహిత భారత్ గా ముందుకు తీసుకెళ్లే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం అయితే నెరవేరనుంది మౌనిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.